everyone. Now the concept of presentation is global marketing. Global marketing అంటే అర్థం ఏంటమ్మా యాక్చువల్గా. సో we are doing the business not only in our country, that means not only in our domestic country, we are going to expand our wings throughout the world. అంటే బిజినెస్ అనేది ఈ దేశంలో మాత్రమే కాకుండా ఇతర దేశాల్లో కూడా చేస్తున్నదని ఏమని పిలుస్తారమ్మా, గ్లోబల్ మార్కెటింగ్ అని పిలుస్తారండి. సో ఇఫ్ యూ హ్యావ్ enough resources or the resources more than required, then automatically you can diversify your market to the another markets. ప్రొడక్ట్స్ అనేదాన్ని ఈ మార్కెట్ నుంచి అనదర్ మార్కెట్కి కూడా డైవర్సిఫై చేసే అవకాశం ఉంటుందమ్మా. దట్ ఈస్ ద కాన్సెప్ట్ విచ్ కమ్స్ అండర్ ద గ్లోబల్ మార్కెటింగ్. విల్ సీ. కమింగ్ టు ద డెఫినేషన్, global marketing is defined as the process of adjusting the marketing strategies of a company to adapt to the conditions of other countries. సో ఏదైతే మనం మార్కెటింగ్ స్ట్రాటజీస్ అనేవి మనం ఈ కంట్రీలో తీసుకుంటున్నామో ఆ కాంపిటేటర్స్తో మనకి ఏముంటాయి, ఇప్పుడు కూడా టాక్టిక్స్ ఉంటాయండి మార్కెట్లో. అంటే ఎత్తుకు పై ఎత్తులు. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఒక స్ట్రాటజీ ఫాలో అవుతుంటాం, కాంపిటేటర్ వేరే స్ట్రాటజీ ఫాలో అవుతుంటాడు. డొమెస్టిక్ మార్కెట్లో ఉన్న స్ట్రాటజీస్ ఒకలా ఉంటాయమ్మా. ఫారిన్ కంట్రీకి వెళ్ళేటప్పటికి ఆ స్ట్రాటజీస్ మారిపోతూ ఉంటాయి. యూ హ్యావ్ టు ప్లే ద స్ట్రాటజీ వెన్ యూ ఆర్ ఇన్ ద డొమెస్టిక్ కంట్రీ ఇన్ వన్ వే, ద ఫారిన్ కంట్రీ ఇన్ అనదర్ వే. ఈ విధంగా మార్చుకుంటూ వెళ్తామమ్మా. సో ఇక్కడ అది డెఫినేషన్, బేసిక్ డెఫినేషన్ ఈ విధంగా ఇచ్చుకున్నారండి. ఇంపార్టెన్స్ ఎట్లా ఉంటుంది, అసలు గ్లోబలైజేషన్ ఇంపార్టెన్స్ మనకి ఎందుకు వచ్చినాయి అంటే, ఫస్ట్ వన్, న్యూ రెవెన్యూ పొటెన్షియల్. ఫర్ ఎగ్జాంపుల్, ఇఫ్ యువర్ ప్రొడక్ట్ ఈజ్ వెరీ గుడ్. ఇంకో విషయం చెప్పుకోవాలంటే నేను ఇక్కడ మనం ప్రొడక్ట్ గురించి మాట్లాడుకుంటున్నాం కాబట్టి ప్రొడక్ట్ లైఫ్ సైకిల్ గురించి కూడా ఒకసారి మాట్లాడుకోవాల్సిన అవసరం ఉందండి. సో ఇది ఇంట్రొడక్షన్ స్టేజ్, గ్రోత్ స్టేజ్, మెచ్యూరిటీ స్టేజ్, డిక్లైన్ స్టేజ్. ఇంట్రొడక్షన్, గ్రోత్, మెచ్యూరిటీ, డిక్లైన్. ఈ విధంగా ప్రొడక్ట్ లైఫ్ సైకిల్ గురించి మనం మాట్లాడుకున్నాం అమ్మా. ఇఫ్ యువర్ ప్రొడక్ట్ ఈజ్ వెరీ గుడ్ ఇన్ దిస్ మార్కెట్, ఇట్ ఈస్ రీపింగ్ మోర్ బెనిఫిట్స్ ఫ్రమ్ ద మార్కెట్. ప్రొడక్ట్ చాలా బాగుందమ్మా, లాభాలు కూడా చాలా బాగా వస్తూ ఉన్నాయి. అప్పుడు ఏం చేస్తూ ఉంటారు, ఈ ప్రొడక్ట్ ఇంకా ఎక్స్పాండ్ చేస్తే బాగుంటుందేమో, ఎందుకంటే బాగుంది కాబట్టి అనుకుని ఒక ఉద్దేశంతో వేరే మార్కెట్ కూడా చూసుకోవచ్చేమో. దట్ మార్కెట్ ఈస్ కాల్డ్ ఎ ఫారెన్ మార్కెట్. అంటే ఈ దేశంలోనే కాకుండా ఇతర దేశాల్లో కూడా సేమ్ ప్రొడక్ట్ని లాంచ్ చేస్తే బాగుంటుందేమో, బెనిఫిట్ ఉంటుందేమో మనం అనుకుంటాం. దేర్ మే బీ ఏ ఛాన్స్ ద ప్రొడక్ట్ మే సక్సెస్ ఇన్ దట్ మార్కెట్. If the product is success in that market, automatically we can get more profits. ప్రొడక్ట్ బాగుంటే ఆటోమేటిక్గా ఏమవుతుందమ్మా, మనం ప్రొడక్షన్ పెంచేస్తాం. ఆటోమేటిక్గా ఏమవుతుంది, రెవెన్యూ కూడా మనకు పెరుగుతుంది. దట్ ఈస్ ద ఫస్ట్ థింగ్. నెక్స్ట్ వన్, ద ఎబిలిటీ టు హెల్ప్ మోర్ పీపుల్. సో ఇక్కడ మనం ప్రొడక్ట్ అనేది పెంచుకుంటూ వెళ్తామమ్మా. ఫర్ ఎగ్జాంపుల్, ఇండియాలోనే కాకుండా అదర్ కంట్రీస్లో కూడా, ఫర్ ఎగ్జాంపుల్ రష్యా, సింగపూర్, ఫ్రాన్స్, ఇట్లా పెంచుకుంటూ ప్రతి దేశంలోనే కూడా మనం వీ హ్యావ్ టు ఎస్టాబ్లిష్ ఏ న్యూ యూనిట్. ప్రతి చోట ఒక కొత్త యూనిట్ని ఎస్టాబ్లిష్ చేసుకుంటూ వెళ్ళాలండి. ఆ కొత్త యూనిట్ ఎస్టాబ్లిష్ చేయడం వల్ల ఏమవుతుందమ్మా, ఎన్ నెంబర్ ఆఫ్ పీపుల్ గెట్ ఎంప్లాయిడ్. ఎక్కువ మందికి ఉపాధి అవకాశాలు ఇచ్చే అవకాశం దిశగా కూడా ఇది ఉపయోగపడుతూ ఉంటుందమ్మా. ఓకేనా. దట్ ఈస్ ద సెకండ్ అడ్వాంటేజ్. గ్రేటర్ యాక్సెస్ టు టాలెంట్. నెక్స్ట్ వన్, గ్రేటర్ యాక్సెస్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఏం చేస్తారమ్మా, ఇప్పుడు మనకి కేవలం మన ఇండియాలో మాత్రమే ఒక ప్లాంట్ ఉందండి. మనకి ఎక్కడ ఉన్న వాళ్ళ టాలెంట్ మాత్రమే తెలుస్తుందమ్మా. ఇఫ్ యూ ఆర్ గోయింగ్ టు స్ప్రెడ్ యువర్ వింగ్స్ త్రూ అవుట్ ద వరల్డ్, దెన్ ఏమవుతుందమ్మా, ఆటోమేటిక్గా టెక్నాలజికల్ అప్గ్రేడేషన్ కానీ, లేదంటే వాళ్ళ యొక్క టాలెంట్ అప్గ్రేడేషన్స్ కానీ, ఎన్ నెంబర్ ఆఫ్ డిఫరెంట్ కల్చర్స్ తెలుసుకోవడం కానీ, ఎన్ నెంబర్ ఆఫ్ డిఫరెంట్ పీపుల్ హౌ దే ఆర్ వర్కింగ్ తెలుసుకోవడం కానీ తెలుస్తుందమ్మా. సో ఆల్ దీస్ థింగ్స్ విల్ గివింగ్ ఏ బెనిఫిట్ టు యూ టు యూజ్ ద టెక్నాలజీ, కల్చర్, అడ్వాంటేజ్ ఆఫ్ ద థింగ్స్ ఇస్ టేకెన్ ప్లేస్. దట్ ఈస్ ద గ్రేటర్ యాక్సెస్ టు ద టాలెంట్. నెక్స్ట్ వన్ ఈజ్ లెర్నింగ్ ఇన్ ఏ న్యూ కల్చర్. ఇందులో మనం చెప్పుకున్నామమ్మా, ఒక్కొక్క కంట్రీకి ఒక్కొక్క కల్చర్ ఉంటుందండి. ద వే ఆఫ్ హ్యాబిట్స్ కానీ, the way they are responding కానీ, their way they are doing the things కానీ డిఫరెంట్గా ఉంటాయమ్మా. మనం ఎన్ నెంబర్ ఆఫ్ ప్లేసెస్లో కంపెనీని ఎస్టాబ్లిష్ చేయడం వల్ల we may edit a new culture from the new countries అని చెప్తున్నారండి. నెక్స్ట్ వన్, ఎక్స్పోజర్ టు ఫారెన్ ఇన్వెస్ట్మెంట్ ఆపర్చునిటీస్. సో ఎప్పుడైతే మీరు ఫారిన్ కంట్రీస్లో వెళ్ళి బిజినెస్ చేయడం మొదలుపెట్టారో, దేర్ మే బీ ఏ ఛాన్స్ టు ఇంక్రీజ్ ద గ్రోత్ ఆఫ్ ద ఫారెన్ ఇన్వెస్ట్మెంట్స్. ఇక్కడ ఉంటే ఇక్కడ మనం పెట్టుబడి పెట్టామమ్మా, ఎస్ ఇట్ ఈస్ వెరీ గుడ్, గోయింగ్ ఇన్ ఏ గుడ్ వే. ఇండియాలో బిజినెస్ బాగుంది, ఫారెన్లో కూడా మీరు ఇన్వెస్ట్మెంట్ చేస్తే ఏమవుతాయి, ఆటోమేటిక్గా ఫారెన్ ఇన్వెస్ట్మెంట్స్ కూడా పెరిగే అవకాశం ఉంటుంది. దానివల్ల బెనిఫిట్ అయ్యే అవకాశం ఉంటుందమ్మా కంపెనీకి. దట్ ఈస్ ఆల్సో ఏ గుడ్ అడ్వాంటేజ్. నెక్స్ట్ వన్, ఇంప్రూవింగ్ కంపెనీస్ రెప్యుటేషన్. ఎప్పుడైతే ద కంపెనీ వాంట్స్ టు బికమ్ ఏ మల్టీనేషనల్ కంపెనీ, ఒకే దేశంలో ఉంటే ఉంటామా, డొమెస్టిక్ కంపెనీ అని పిలుస్తాం. ఇఫ్ ద సేమ్ కంపెనీ స్ప్రెడింగ్ దర్ వింగ్స్ అండ్ ఇన్ ఎన్ నెంబర్ ఆఫ్ నేషన్స్, దెన్ వీ కెన్ కాల్ ఇట్ యాజ్ ఏ మల్టీనేషనల్ కంపెనీ. ఆ మల్టీనేషనల్ కంపెనీలో ఉంటే ఏమవుతుంది, మరి రెప్యుటేషన్ పెరుగుతుందండి. ఓకే, కంపెనీ ఈస్ గెటింగ్ ఏ గుడ్ అడ్వాంటేజ్, గుడ్ విల్ పెరుగుతుందమ్మా, రెప్యుటేషన్ పెరుగుతుంది. దట్ ఈస్ ద మెయిన్ థింగ్. నెక్స్ట్ వన్, డైవర్సిఫైయింగ్ కంపెనీస్ మార్కెట్. డైవర్సిఫై చేయడం అంటే ఏంటమ్మా, ఇప్పుడు ఇందాక మనం చెప్పుకున్నామండి. ఇఫ్ యూ హ్యావ్ ఎనఫ్ రిసోర్సెస్, ఎక్కువ రిసోర్సెస్ ఉన్నాయండి. సో ద కంపెనీ వాంట్ టు స్ప్రెడ్ దర్ వింగ్స్, ఎన్ నెంబర్ ఆఫ్ ఏదైతే ఉన్నాయో కంట్రీస్ ఉన్నాయో, కంట్రీస్ ట్రై టు ఎస్టాబ్లిష్ దేర్ ఓన్
లొకేషన్స్, అంటే ఈ కంపెనీ ఇక్కడ మాత్రమే బ్రాంచ్ ఉండడం కాదు, అక్కడ కూడా బ్రాంచ్ పెట్టుకుంటే మనకి పాసిబిలిటీ ఉంటుంది, ద ఎక్స్పాన్షన్ బాగుంటుంది, రెవెన్యూ బాగుంటుంది, ఇన్కమ్ బాగుంటుంది, ఎక్కువ మంది కన్జ్యూమర్స్ మనం సర్వ్ చేయొచ్చు, కంపెనీ రెప్యుటేషన్ బాగుంటుంది, ఇమేజ్ పెరుగుతుంది, గుడ్ విల్ పెరుగుతుంది, ఇవన్నీ ఉంటాయి మన అడ్వాంటేజెస్ దీనివల్ల, గ్లోబల్ మార్కెటింగ్ వల్ల. ఇంకొక మెయిన్ అడ్వాంటేజ్ ఏంటంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ ద కంపెనీ ఈజ్ ఇన్ డిక్లైనింగ్ స్టేజ్, ఒక ప్రొడక్ట్ అనేది, కంపెనీ కదమ్మా, ప్రొడక్ట్ అనేది కానీ బ్రాండ్ అనేది కానీ డిక్లైనింగ్ స్టేజ్లో ఉందనుకోండి ఈ మార్కెట్లో, మేబీ ద డిక్లైనింగ్ స్టేజ్ ప్రోడక్ట్ ఇన్ దిస్ మార్కెట్ మే సర్వ్ ఏ బెటర్ టు ద అనదర్ మార్కెట్ ఇన్ ఏ ఇంట్రొడక్షన్ ఆఫ్ ద గ్రోత్ స్టేజ్. ఈ ఒక ప్రొడక్ట్ అనేది ఇండియన్ మార్కెట్లో డిక్లైనింగ్ స్టేజ్లో ఉంటే ఉన్నప్పుడు ఇదే సేమ్ ప్రోడక్ట్ వేరే కంట్రీలో మనకి ఎలా పనికి రావచ్చమ్మా, ఇంట్రొడక్షన్ స్టేజ్లో పనికి రావచ్చు, లేదంటే గ్రోత్ స్టేజ్లో పనికి రావచ్చు, మెచ్యూరిటీ స్టేజ్ కూడా పనికి రావచ్చు. దేని మీద ఏ ఛాన్స్ ఉంటుందమ్మా, ఉంటుందా? ఇక్కడ ఎవరు వాడట్లేదమ్మా, వేరే మార్కెట్లో వాడే అవకాశం ఉంది ఆ ప్రోడక్ట్కి. సో లైక్ దట్ దే కెన్ ఇంక్రీజింగ్ దేర్ ఆపర్చునిటీస్. సో దిస్ ఇస్ ద కాన్సెప్ట్ ఆఫ్ ద గ్లోబల్ మార్కెటింగ్. థ్యాంక్ యూ.